ఆల్ ఇండియా రేడియో అనగానే నా వయసు గుర్తొస్తుంది. నేను ఫస్ట్ నేను ఆల్ ఇండియా రేడియోవే నన్ను ఆదరించింది. విజయవాడ రేడియోలో నేను ఎన్నో పాటలు పాడాను, మాటలు ఇచ్చాను. నాకు బిచ్చ పెట్టింది, సంగీత బిచ్చ పెట్టింది ఆల్ ఇండియా రేడియో. అందరికీ పెట్టింది, అట్లాగే నాకు పెట్టింది. నేను అంటాను ప్రతి ఫంక్షన్లో నాకు తల్లిదండ్రులు ఆల్ ఇండియా రేడియోవే అన్నాను. ఇది ఆల్ ఇండియా రేడియో అందరికీ, ప్రపంచం ఫుల్గా అందరికి అవసరం పడేది. ఎందుకంటే ఏ న్యూస్ వచ్చినా మొట్టమొదట ఆల్ ఇండియా రేడియో. ఆల్ ఇండియా రేడియో అంటే ఒక గౌరవం ఉందండి మనుషులకి. అందులో మీరు వెళ్ళారా అంటే ఎన్ని రకాలు అక్కడ వాళ్ళు ఇస్తుంటారు. ఆల్ ఇండియా రేడియోలో చెప్పిన వార్తలు అన్ని న్యూస్లు వెంటనే అందరికీ అందిస్తారు. అలాంటి నేను ఆల్ ఇండియా రేడియో పుట్టామంటే అతిశయంగా ఉంది నాకు. నేనెక్కడో విజయనగరంలో పుట్టి ఆల్ ఇండియా రేడియోలో దిగి ఫస్ట్ నాకు ఆల్ ఇండియా రేడియోలోనే ముందు నేను పాడాను. నాకు చాలా సంతోషంగా, ఇంకా ఎన్నో తరాలు చూడాలి ఆల్ ఇండియా రేడియో. అన్నీ వచ్చినా కూడా ఆల్ ఇండియా రేడియో అంటేనే ఒక మంచి మర్యాద, ఒక గౌరవం. అలాంటి దాంట్లో నేను ఇక్కడ కలుసుకోవటం నాకు చాలా, ఆ భగవంతుడు నాకు చాలా హెల్ప్ చేశాడండి. నన్ను మర్చిపోకుండా పిలిచి వారు, నాకు చాలా సంతోషంగా ఉందండి. ఇంకా ఆల్ ఇండియా రేడియో మనమేమి ఆశీర్వదించక్కర్లేదండి, వాళ్ళే మనందరికీ ఆశీర్వదించి రకరకాల పాటలు, రకరకాల డ్రామాలు, రకరకాల ఇంటర్వ్యూలు ఎంతో మందికి సేవ చేస్తున్నారు. ఇంకే నేను ఆశీర్వదించడానికి కూడా నాకు శక్తి లేదండి. ఎందుకంటే ఆల్ ఇండియా రేడియో అందరికంటా ముందు పుట్టింది. అది ఇప్పుడు ఈరోజు అంత సేవ చేస్తున్నదంటే నిజంగా భగవంతుడు మనకి ఇచ్చిన ఒక వరం అది, అంతేనండి. అందరూ వింటే అందరికీ నా ఆశీస్సులు. చాలా సంతోషం అండి. నమస్తే.